గాయస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వెల్కమ్ బ్యాక్ అనట్లేదు, వెల్కమ్ అంటున్నాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. ఇదివరకు వీడియోస్ పెట్టుంటే నేను బ్యాక్ అనేవాడిని, ఇలాంటి వ్లాగ్ చేస్తుంటే. సో చేయలేదు కాబట్టి ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఐ హోప్ మీరు అందరు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్కువ నాన్ సెన్స్ స్టఫ్ చెప్పకుండా నా ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. నా పేరు అనికేత్. సో మ్యాటర్ ఏంటంటే, నాకు ఇప్పుడు బేసికల్గా హాలిడేస్ నడుస్తాయి అనమాట. నేను ఇప్పుడు యూఎస్కి వచ్చాను, ఇప్పుడు యూఎస్లో ఉన్నాను. సో వాళ్ళ డేట్ ఏంటంటే May 14th. నేను ఆల్రెడీ యూఎస్కి వచ్చి 1 week అవుతున్నది. May 8th వచ్చాను అనుకుంటున్నాను. సో ఎన్ని కష్టాలు పడి అవి ఇవి చేస్తా కానీ సెటప్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్న ఎడిట్ చేసుకోవాలనే మనసు వచ్చింది కాబట్టి చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇందాక, హాలిడేస్ నడుస్తున్నాయి, మా ఫ్యామిలీని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి నేను యూఎస్కి వచ్చాను. ఈ వీడియో రికార్డ్ చేసి ఇన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసి పెట్టానంటే, మూమెంట్స్ క్యాప్చర్ చేసి పెట్టుకోవడం అనేది చాలా ఇష్టం అనమాట. దాన్ని మళ్ళీ చూస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా. మా ఇంట్లో వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు, చూస్తే మీరు ఎన్నిసార్లు చూస్తారా అనుకుంటారు. నాకు వీడియో ఎడిట్ చేయడానికి కూడా 6 hours పట్టింది, ఎందుకంటే మొత్తం స్క్రాచ్ నుండి ప్రతి డీటెయిల్తో నేను చేశాను కాబట్టి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అనను, అది మీ ఇష్టము. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వస్తున్నాను. సారీ ఒక చెప్పడం మర్చిపోయాను. ఇంత జర్నీలో పెద్ద స్టంట్ ఏందనమాట. అది స్టంట్ అవుతుందని చెప్పి మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అయినా కూడా అవ్వదు అని చెప్పేసి దేవుడి మీద భారం వేసుకుని వెళ్ళాము. కానీ లాస్ట్కి అదే జరిగింది. అదేంటో కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే గెటప్లో మళ్ళీ వస్తాను అనమాట దగ్గరికి. సో అది చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో మళ్ళీ ఇంటరప్ట్ చేయాలి మధ్యలోకి వచ్చేసి. సో ఎంజాయ్ చేయండి. ఆగండి, అప్పుడే డాలస్ అదిగిపోయారు అనుకుంటారా? కాదు, ఇప్పుడు మేము జస్ట్ సినిమా స్టార్ట్ అయింది. ఏంటంటే, మాకు హైదరాబాద్ నుండి డాలస్కి కరెక్ట్ కట్ లేకుండా అనమాట, మధ్యలో లండన్లో స్టాప్ ఉండే. సో ఏం జరిగిందంటే, లండన్లో మాకు లేవర్ అనేది 1 hour 15 minutes మాత్రమే ఉండే, విచ్ వాజ్ ఇంపాసిబుల్ టు క్యాచ్ ద నెక్స్ట్ ఫ్లైట్. కానీ కూడా మేము రిస్క్ చేసి ట్రై చేద్దామని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ నుండి డాలస్కి వచ్చే ఫ్లైట్ అనేది, మేము వచ్చే ఫ్లైట్ 35 minutes లేట్గా ల్యాండ్ అయిందనమాట. దానివల్ల మేము సెక్యూరిటీ చెక్ అది ఇది చేసుకొని నెక్స్ట్ టెర్మినల్కి వెళ్ళేసి గేట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ గేట్ని మూవ్ చేసేస్తున్నారు అనమాట ప్లేన్ డోర్ నుండి. సో మేమైనా కూడా రిక్వెస్ట్ చేసాము, వాళ్ళు ఏం చేయలేక కస్టమర్ సర్వీస్ డెస్క్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు మీకు వేరే ఫ్లైట్ క్యాచ్ చేపిస్తారని చెప్పినారు. సరే అని చెప్పేసి నడుచుకొని వేరే దానికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే, వాళ్ళు వేరే 3 ఫ్లైట్లు ప్రొవైడ్ చేశారు. కానీ అది మాకు వర్తించలేదు కాబట్టి వాళ్ళు మాకు 40 pounds వౌచర్ ఇచ్చేసి
దానిపైన నుండి ఇంకో ఎక్స్ట్రా 20 pounds ఫుడ్ వాచర్ ఇచ్చి 5 star హోటల్ బుక్ చేసి లండన్లో ఒక 24 hours ట్రాన్స్ఫర్ వీసా కొట్టారనమాట. సో ఆ గ్యాప్లో మేము ఒఫిషియల్గా లండన్ వీసా లేకుండా లండన్ని తిరిగామంటే జస్ట్ హోటల్ బయటకు వెళ్ళి అటు నుంచి వాక్ చేసాము. బట్ లీగల్గా మేము అడుగుపెట్టి లండన్లో తిరిగినట్టే అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ విజువల్స్ అన్నీ అవే అనమాట. అక్కడ నుండి మాకు మళ్ళీ అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఉండే అనమాట. సో అదనమాట జరిగింది. సో ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా కరెంట్లీ ఎడిట్ చేస్తూనే ఉన్నాను. సో మీకు చూపిస్తాను. నేను మీతో ఎడిట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు టైం చూసారా 8:30 అవుతుంది. నేను లిటరల్గా 5:30 కల్లా కూర్చొని ఎడిట్ చేద్దామని చెప్పి కూర్చొని ఎడిట్ చేస్తూ లిటరల్గా మొత్తం ఒక వీడియో అంతా కంప్లీట్ అయింది. నేను ఇది కూడా ఇప్పుడు నేను వ్లాగ్లో పెడదాం అనుకుంటున్నాను. పెడతానో లేదు తెలియదు. బట్ ఆయన కూడా రికార్డ్ చేస్తున్నాను. జనరల్గా అందరూ వీడియో అయిపోయాక లాస్ట్కి ఇలా రికార్డ్ చేసుకొని ఎండింగ్లో స్టార్టింగ్లో చేసి పెడతారనమాట. నేను నీకు ఎడిట్ చేస్తూ పెడుతున్నాను. దరిద్రం ఏంటంటే నీకు ఎడిట్ చేస్తూ పెడుతున్నాను అదనమాట. సో చూద్దాం వీడియో ఎలా వస్తుందో నాకు తెలియదు.
Bro, I thought I was getting into like a stranger's car for a second and I was getting second thoughts. Wait, I knew it! I knew it! I knew it! See, I told you! I knew it! అండ్ దట్స్ ఫర్ ద వ్లాగ్. ఒకవేళ మీకు వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లిటరల్గా చాలా 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 కష్టపడి నేను వీడియో చేశాను అనమాట. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాము. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.